హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు లెమన్ జ్యూస్ 2 months వరకు ఫ్రెష్గా ఉండే విధానాన్ని చెప్తానండి. ముందుగా కాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చక్కగా ఉపయోగపడుతుందండి. జ్యూస్ సమ్మర్లో అయితే కాయ 30 రూపాయలకు కూడా అమ్మారండి. అలాంటప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ మనకి చక్కగా ఉపయోగపడుతుంది. కాయను కొంచెం ఇలా రఫ్ చేసినట్లయితే కాయ మెత్తబడి జ్యూస్ అంతా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి మనం నిమ్మరసాన్ని తీయాలి. గింజలు లేకుండా మనం జ్యూస్ సపరేట్ చేయాలండి, ఎందుకంటే గింజలు ఉంటే చేదు అనేది ఉంటుంది కదా. అంతే ఫ్రెండ్స్, కాయలన్నీ కట్ చేసి ఇలా మనం నెట్టతో వడకట్టేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఏదైనా ఎంటీ తీసుకొని తడి లేకుండా తుడిచి అందులోకి మనం ఈ జ్యూస్ అంతా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, కర్రీలోకి, పచ్చళ్ళలోకి, టిఫిన్స్లోకి, పులిహారకి, కొంతమంది ఎర్లీ మార్నింగే వేడి నీళ్ళు తేనె నిమ్మరసం తాగుతారు కదండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటమే. మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటే తప్పకుండా ఎలా ఉందో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.